అమ్మా, నా జీవితంలో వెలుగు చూడాలని నువ్వు కన్న కళ్ళను నిజం చేయలేకపోయాను. నీ సమాధి మీద వెలిగించిన ఈ దీపపు కాంతిలోనైనా నాకు దారి కనిపించాలని ఆశీర్వదించమ్మా. మర్యాదగా కాల్తీ. దీపం వెలిగించాను. నా తల్లి పూజ పూర్తయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. మర్యాదగా చెప్తున్నాను, కాలు తీపే. నేను కాలు తీస్తే నీ తల్లి సమాధి పక్కన నీ సమాధి కట్టేదట్లా, మీ ఇద్దరికి జాయింట్ గా దీపం పెట్టేదట్లా? ఎస్పీ వచ్చాడు, చూసాంటే అందరూ లోపల వస్తారు. వచ్చేయండి రా. ఎందుకు కొట్టారు సార్? ఏం తెలుసుని కొట్టారు? గొడ్డలి పట్టుకునే వేటగాడు జంతువులను తరిగినట్టు తరుగుతుంటే కళ్ళారా చూశాను. చాలుగా? ఎవరు వేటగాళ్ళలో ఎవరు జంతువులో మీకేం తెలుసు సార్? ఇది నా గొడ్డలో కాదు. అసలు నా చేతికి ఇది ఎలా వచ్చిందో, వాళ్ళు నన్ను చంపాలని వచ్చారో నేను వాళ్ళు వెంట పడ్డానో మీకేం తెలుసు సార్? ఇది నా తల్లి సమాధి. దీపం పెట్టిన నా తల్లి సమాధిని కాళ్లతో తొక్కారు. దీపాన్ని ఆర్పైపోయారు. సమాధిని గొడ్డలతో బద్దలు కొట్టాలని చూశారు సార్. బద్దలు కొట్టాలని చూశారు. ఎవరు వాళ్ళు? మీ హోమ్ మినిస్టర్ శంభు ప్రసాద్, అతను కొడుకు రాజాబాబు. వాళ్లకు నీకు ఏమిటి పగ? కలిమికి లేమికి, అధికారానికి అభిమానానికి ఉన్న పగ. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది సార్. నేను పెద్ద ఆఫీసర్ని కావాలని ఎన్నో కలలు కనింది. ఆ కళలని నిజం చేయాలని నేను కష్టపడి చదువుకుంటున్న రోజుల్లో శంకర్, ఆంధ్ర పేపర్లో కన్వర్ట్ పెట్టరా. ఇందులో ఆన్సర్స్ ఇక్కడ పిక్ చేసేవరా? నథింగ్ డూయింగ్. ఎవరిది పుస్తకం? సార్ శంకర్దండి, శంకర్ది. కాదు సార్, ఆ బుక్ రాజాది. దాంట్లో ఆన్సర్స్ మార్చేయమని నాకు అందిపోయాడు. డబాన్స్కో ఇంతసేపు పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఆన్సర్స్ ఆడని కలర్ చూశాను. అవును సార్, శంకర్ కాపీ చేయడం నేను చూశాను సార్. అవును సార్, నేను చూశాను సార్. ఏమిటి వీళ్ళందరూ అబద్ధాల కోర్లు, నువ్వు అక్కడే సత్యహరిచంద్రుడు అన్నమాట? కాదు సార్, వీళ్ళు కాపీ కొట్టేసి నిన్ను ఏమైంది సార్? శంకర్ కాపీ చేస్తుంటే పట్టించినందుకు రాజా ఒక్కనే కాదు సార్, మమ్మల్ని కూడా నెత్తురు వచ్చేటట్టు కొట్టాడు సార్. సార్, నేను కాపీ చేయలేదు సార్. కష్టపడి చదువుకున్నాను సార్. అద్భుతంగా రాశాను సార్. వీడు నా ఆన్సర్ పేపర్లు చింపేశాడు సార్. నా బతుకు నాశనం చేస్తాడు సార్. ఏందంతా కల్లబలి ఏడుపు సార్. ఇతను కాపీ చేశాడు. మీరు చూశారా? నేను ఒక్కనే కాదు సార్, వీళ్ళందరూ చూశారు. ఏమిటి శంకర్? కాపీ చేసి పైగా రౌడీజం. యు ఆర్ డిబార్డ్. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. సార్ సార్, నేను కాపీ చేయలేదు సార్. శంకర్, శంకర్, దేవుడి బాబు, ఏం జరిగింది? నా బాబు ఏం చేశాడు? క్లాస్మేట్ ఎత్తురు కళ చూశాడు. జైలు కటకటాలు లెక్క పెడతాడు. బాబు, బాబు, శంకర్, బాబు, శంకర్, బాబు, శంకర్, బాబు! అమ్మా, 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 అమ్మా. ఆ రోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు, గౌరవించమన్నారు.
ఒక నిర్దోషికి శిక్ష విధించిన చట్టాన్ని ఏమని గౌరవించను? ఒక అమాయకురాలు ప్రాణం తీసిన చట్టాన్ని ఎలా పూజించను? అందుకే చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుని చట్ట వ్యతిరేక శక్తుల్ని ఎదుర్కొంటున్నాను. అంతకంటే మించిన నేను చేయమంటారు? ఏం చేయాలో చెప్పిన ఈ ఆవేశంలో నీకు అర్థం కాదు. అదా అంకుల్ నొప్పిగా ఉందా? వాళ్ళమ్మ డాక్టర్ కదా. ఏమిటి డాక్టర్ అంటున్నారు? శంకర్, ఏమిటా గాయం? కరుణా, మెడికల్ కిట్ తీసుకురా. ఇంత పెద్ద గాయమా? గొడ్డళ్లతో పోట్లాడితే గాయాలు కాక చిన్న గీతలు పడతాయా? మనసే గాయాలమయం అయిపోయిన వాడినమ్మా. ఈ ఒంటి మీద గాయాలు నన్నేం చేస్తాయి? మంచి మనుషులకి గాయాలు ఎక్కువగా తగులుతాయి. వాటిని గుండె నిబ్బరం అనే మందుతో మానుకోవాలి కానీ అలాగే కుళ్ళబెట్టకూడదు. జీవితంలో పాడైపోయిన అధ్యాయాన్ని పట్టుదలతో బాగు చేసుకోవాలి. నా జీవితంలో బాగుంటే ఏం మిగలేదు. మిగిలిందల్లా ఒక్కటే, నాలా ఎవ్వడికి అన్యాయం జరగకుండా పోరాటం. నువ్వు నీ కోసం పోట్లాడినా ఇతరుల కోసం పోట్లాడినా దెబ్బలాటే రౌడీవి. ఎవరినో చావగొడతావు, జైల్లో పడతావు, ఖైదీ అనే ముద్ర పడుతుంది. ఆ కష్టం మరెవరినో చంపుతావు, హంతకుడు అనే పట్టా వస్తుంది. రౌడీ, ఖైదీ, హంతకుడు అనే ఈ ముద్రలతో జీవితాంతం ఎలా గడుపుతావు? సమాజం నిన్నెందుకు గౌరవిస్తుంది? ఆదరణ, ఆప్యాయత, అనుబంధం, అనురాగం నీకెవరు చూపిస్తారు? అనురాగం లేని బ్రతుకు అంధకారపు రాత్రి, ఆదరణ దొరకని జీవితం, చమురు లేని ప్రమిద. వెలగని దీపం దారి చూపించలేదు, వివేకం లేని మనిషి లక్ష్యాన్ని చూడలేడు. రక్కిస పొదల్లో రసాలు పండించలేవు, చెడు మార్గంలో మంచిని సాధించలేవు. రౌడీల్ని కొట్టడానికి రౌడీవి కానక్కర్లేదు, హంతకుల్ని పట్టడానికి హత్య చేయనవసరం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నాకేం అర్థం కావట్లేదు. నీ దీక్షకు తగిన జయాన్ని ఎన్నుకో, నీ మంచితనానికి తగ్గ గౌరవం సంపాదించుకో. ఈ బండరాయికి ఒక దీక్ష, ఆ దీక్షకు ఒక ధ్యేయం, దాన్ని సాధిస్తే గౌరవం. అది సాధ్యమేనా? నో నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? రాయిలా ఉన్నంత కాలం ఆ బండరాయిని ఎవరూ గౌరవించరు. అదే రాయిని శిల్పంగా మలిచినప్పుడు అందరూ పూజిస్తారు. చట్టానికి వ్యతిరేకత నుంచి అనుకూలంగా మారు. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను.